జీసిడియం ప్రేమా స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి వీక్షకులందరికీ జీసీడీ పరిచయం తరఫున శుభాలు తెలియజేస్తున్నా. ఈ దినమున ఏప్రిల్ 3వ తారీఖున ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం. చరిత్రలో ఈ దేవుడు తన కుమారుని ద్వారా కలిగించిన రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకునే దినం. ఈరోజు గుడ్ ఫ్రైడే అంటారు, శుభ శుక్రవారం అని అంటాం. కనుక మీకందరికీ గుడ్ ఫ్రైడే శుభాభివందనం తెలియజేస్తున్నాం. జీసీడీ పరిచయ తరఫున దైవ కృపా స్వరము అనేటువంటి కార్యక్రమం ద్వారా మీ దగ్గర రావటం చాలా సంతోషం. కనుక మీ కుటుంబాలకి అలాగే క్రైస్తవ సమాజానికి గుడ్ ఫ్రైడే శుభాభివందనం తెలియజేస్తున్నా. దైవ కుమారుని యొక్క మరణం, యేసు క్రీస్తు యొక్క మరణం మనకు శుభమే. స్టార్టింగ్ లో అది అర్థం కాలేదు, కానీ మానవాళికి ఇది దేవుని కార్యం కనుక శుభకార్యం. అందుకే మీ కుటుంబాలకి, సంఘాలకి, సమాజానికి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. యేసు క్రీస్తు మరణం మనకు దీవెనకరం కనుక ఈ శుభదినమున మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నా. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. శిలువ ధ్యానం ద్వారా, శిలువ కార్యం ద్వారా మానవాళికి మాకు అనుగ్రహించిన రక్షణ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ గుడ్ ఫ్రైడే రోజున శుభ శుక్రవార సందర్భమున అయా శిలువలో మీరు పలికిన 7 మాటలు ధ్యానం చేస్తుండగా మా ఆత్మీయ జీవితాన్ని బలపరచమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ శుభ శుక్రవార దినమున యేసు ప్రభువారు శిలువలో మాట్లాడిన 7 మాటల గురించి మాట్లాడుకుందాం. యేసు ప్రభువారిని రోమా సైనికులు, అలాగే యూదులు, అలాగే అపవాది తంత్రములు, సాతానుడు కూడా యేసు ప్రభువును చంపాలని వారు అనుకున్నారు. కానీ ఇది దేవుని నిర్ణయం కూడా. యేసు ప్రభువారు మరణించుట. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసు ప్రభువారి యొక్క మరణం గురించి ముందుగానే వ్రాయబడింది. ఆయన త్యాగం గురించి, ఆయన ఆ శ్రమల గురించి వ్రాయబడింది. అందుకే యేసు ప్రభువారు రామారామి శుక్రవారం రోజున మధ్యాహ్నం 3 గంటల వేళ ఆయన తన ప్రాణాన్ని విడిచాడు. అంతకంటే ముందు రోజే గురువారం రోజున రాత్రి తను పట్టుబడ్డాడు. అలాగే తీర్పు దగ్గర తీసుకువెళ్ళారు, కోర్టుకు తీసుకెళ్లారు రోమిల యొక్క సాంప్రదాయం ప్రకారం. కానీ యేసు ప్రభువారు ఏ పొరపాటు చేయలేదని, ఏ నేరం చేయలేని రుజువుపరచడం జరిగింది. అయినా ఆయన రక్తం మానవాళికి ఆశీర్వాదం కనుక యూదులన్నారు, ఆయన రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా. కానీ వాళ్ళు ప్రకటించుకున్నారు. ఇది వాస్తవం. వాళ్ళు తెలియకపోయినా ఇది దైవ కార్యం, ఇది జరగాలనే దేవుని నిర్ణయం కనుక తప్పనిసరిగా జరిగి తీరింది. అయితే యేసు ప్రభువారు మాట్లాడినటువంటి 7 మాటలు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభువారు సిలువెక్కించుకు ముందు కొరడాలతో కొట్టబట్టడం జరిగింది. శరీరం నలగొట్టబడిందని వ్రాయబడింది. అలా చనిపోతాడని ముందుగానే ప్రవచనం చెప్పబడింది. కనుక వాక్యం లేకుండా, ప్రవచనం లేకుండా యేసు ప్రభువారు చనిపోలేదో. ఇది దేవుని కార్యం, ఇది దేవుని ప్రణాళిక. కనుక సిలువలో ఆయన మరణించాడని దేవుని వాక్యం ఖండితంగా మాట్లాడుతుంది. కనుక విశ్వాసులమైన మనము, సంఘస్థులమైన మనం, క్రైస్తవ సమాజంగా ఖచ్చితంగా నమ్మి మనం ముందు కొనసాగాలి. సిలువలో పలికిన 7 మాటలు శుభ శుక్రవారం ఎంత అద్భుతమైనదంటే, దీంట్లోనే పాపికి విమోచన సంపూర్ణత చేయబడింది. కనుక యేసు ప్రభువారు మాట్లాడిన మాటలు, సిలువలో మాట్లాడిన 7 మాటలు, మొదటి మాట ఇది క్షమాపణ కలిగిన మాట.
ఆయన అన్నాడు లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు గనక వారిని క్షమించుమని అడిగాడు. ఇది క్షమాపణకి. అవును ప్రియులారా, మనం ఏం చేస్తాం మనకేం అర్థం కాదు. మన పాపం చేత బంధింపబడ్డాం, అమ్మవేయబడ్డాం, బంధింపబడ్డాం. మనం ఏం చేస్తాం మనకేం అర్థం కాదు. ఇది దేవుని కార్యం కనుక క్రీస్తు వారు మన పాపం నిమిత్తమే క్షమించాడు. కనుక ప్రతి పాపికి క్షమాపణ ఎప్పుడైతే పొందుతారో వారు ధన్యులను వ్రాయబడు. రెండో మాట రక్షణ మాట. ఇది చాలా అద్భుతమైన మాట, విశ్వాసకి నిరీక్షణ కలిగించే మాట. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో వ్రాయబడింది. ఆ కుడి వైపున దొంగ ఆయన మాట్లాడినప్పుడు దేవుడిచ్చిన భరోసా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు. అయ్యా, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే యేసు ప్రభు ఇచ్చిన మాట, సిలువలో పలికిన మాట, ఎంత బాధతో ఉన్నా ఆయన దాన్ని అంగీకరించాడు. కనుక ప్రేమతో చెప్పాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని. ఇది రక్షణ కలిగించే మాట. మూడవది, ఇది ప్రేమ బాధ్యతతో కూడినటువంటి మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం 27వ వచనంలో రాయబడింది. తన తల్లితో చెప్పడం జరిగింది. అలాగే తన ఆ బాధ్యత తీసుకుంటున్నటువంటి శిష్యునితో చెప్పడం జరిగింది. ఆ తల్లితో మరియతో చెప్పడం, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహాను గురించి మాట్లాడిన మాట. ఇది ప్రేమతో కూడిన మాట, ఇది బాధ్యతతో కూడిన మాట. యేసు ప్రభువారు నెరవేర్చాడు. నాలుగో మాట, ఇది విడిచిపోవుట సంబంధించిన మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో రాయబడింది, నా దేవా నా దేవా, నీవు నన్ను ఎందుకు విడిచిపెడతావి? నా చెయ్యి ఎందుకు విడిచిపెడతావి? పాపి కోసం చాలా క్రూరంగా చనిపోతున్నటువంటి ఆ దైవ కుమారుని తండ్రిని దేవుడు విడిచిపెట్టాడు. విడిచిపెట్టక తప్పదు, ఎందుకంటే ఆయన చావాలి కనుక. ఈ ఎడపాటు యేసు ప్రభువారికి కలిగింది. ఐదో మాట, ఇది దాహము సంబంధించిన మాట. ఇది యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో రాయబడింది, నేను తప్పికొనుచున్నాను. మన కొరకు యేసు ప్రభువారు తన మానవత్వాన్ని చూపించాడు. తప్పికొనుచున్నాను. యేసయ్య శరీరం దాల్చొచ్చాడు కనుక దాహం కలిగి ఉన్నాడు మన కొరకు. ఆరో మాట, పూర్తి మాట. ఇది సంపూర్ణ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ఇది సమాప్తమైనది అని చెప్పాడు. ఇది రక్షణ కార్యము సంపూర్తి చేయబడింది, ఇంకా మిగిలింది ఏది లేదు. విశ్వాసం ద్వారా మాత్రమే మన రక్షణ పొందగలుగుతాం. ఏడో మాట, ఇది సంపూర్ణ మాట, ఇది సమర్పణతో కలిగిన మాట. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో రాయబడింది, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఇది సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి మాట. ఈ మాటల ద్వారా మనిషికి క్షమాపణ కలిగింది అనేది సువార్త ప్రకటించడం జరుగుతుంది. కనుక బైబిల్ అంతా మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, యేసు క్రీస్తు పలికిన ఈ 7 మాటలు పాపికి నిరీక్షణ, పాపికి విమోచన, పాపి యొక్క ఆత్మ రక్షణ ఉన్నది అని, నిత్య రాజ్యం ఉన్నదని యేసు శిలువలో ప్రకటించి ధర్మశాస్త్రాన్ని ఆయన సంపూర్తి చేశాడు. యేసయ్య తండ్రి మాటలకు విధేయత చూపినవాడు. ఏ వ్యక్తి కూడా దేవుని ఆజ్ఞలను పాటించలేడో దేవుని కుమారుడిని యేసు క్రీస్తు మాత్రమే పాటించగలుగుతాడు. ఎందుకంటే ఆయన దైవ కుమారుడు, తండ్రితో సమానుడు. కనుక రక్షణ కార్యము జరిగించడానికి ఆయన నలగొట్టవలసి వచ్చింది. ఇది దేవుని కార్యం. కనుక ప్రియమైన సోదర సోదరులారా, ఇది మనం కూడా విశ్వాసంతో దీన్ని అంగీకరించాలి. దీనిని నాకు అవసరం లేదని తృణీకరించరాదు. మనకు అర్థం కానప్పుడు తృణీకరిస్తున్నాం కనుక. కానీ దేవుని వాక్కును మనం అర్థం చేసుకోగలిగితే, దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోగలిగితే, దేవుని త్యాగాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఆరాధిస్తాం, మహిమ చెల్లిస్తాం, సువార్త ప్రకటన చేస్తాం, ఆయన కొరకు చనిపోతాం. మన కొరకు మరణించినటువంటి ఆ ప్రభు కొరకు మనం ఏం చేయగలుగుతాం? కనుక ఆయన అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు, శత్రువులను క్షమించు. ఇంత త్యాగం, ఈ నూతన సమాజాన్ని దేవుడు క్రియేట్ చేశాడు, సృజించాడు శిలువ మరణం ద్వారా. బంధకంలో ఉన్న మానవ జాతిని విమోచన కలిగించి నూతన జీవంలోనికి, నూతన మార్గంలోనికి
నడిపించినటువంటి ఆ కార్యం ఏదైనా ఉన్నదంటే అది సిలువ కార్యం మాత్రం. కనుక సిలువ కార్యము ద్వారా పాపికి సంపూర్ణ రక్షణ, విమోచన విశ్వాసం ద్వారా దొరుకుతుంది. కనుక ఆయా గుడ్ ఫ్రైడే రోజున ఈ శుభకార్యం ద్వారా మనం సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ఈ వార్త ద్వారా మనము మేలు పొంది విశ్వసించి, విశ్వాసం లేని వారు కూడా ఈ సువార్త ప్రకటించి విశ్వాసంలోనికి వచ్చినట్లుగా మనము చేయవలసిన బాధ్యత మనకు ఎంతైనా ఉన్నది. కనుక ప్రియులరా, ఆయన రక్షణ సువార్త మనకు సమాధానం కలిగిస్తుందని విని విశ్వసించి సర్వ సృష్టి సువార్త ప్రకటించాలి. కనుక ఈ వాక్యం ద్వారా మన కుటుంబానికి దీవెనకరంగా ఉండునుగాక. ఆయన మరణం ద్వారా మనకు విమోచన కలిగిందన్న ధైర్యం వాక్యం ద్వారా ప్రకటించబడింది. దురాత్మ శక్తులు శిలువ మరణం ద్వారా నలగొట్టడం జరిగింది, బంధించటం జరిగింది, ఓడించటం జరిగింది. కనుక యేసయ్య మరణం మనకు మేలే తప్ప ఇది అవమానకరం కాదు. కనుక విలువైన కార్యం గుడ్ ఫ్రైడే రోజున జరిగింది. కనుక ఈ శుభ వాక్యముల ద్వారా మనం ఒకరినొకరు బలపరుచుకుంటూ వెళ్దాం. వాక్యం మీద ఆధారపడుకుంటూ జీవిద్దాం. లోకం మీద ఉన్నటువంటి ఆశయాలను మనం పక్కన పెట్టేసి దేవుని వాక్యం మీద ఆధారపడి మనం జీవిద్దాం. యేసయ్య మనల్ని క్షమించాడు. యేసయ్య విధేయత ద్వారా ఆయన సమస్త కార్యం నెరవేర్చాడు. కనుక రక్షణ అనేది ఉచితంగా ఇవ్వబడింది. ఇది విశ్వాసం ద్వారా. దీన్ని కొనుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. మన వల్ల ఇది దొరకదు. దీన్ని మనం కష్టించి మనం సంపాదించలేము. కానీ క్రీస్తు ప్రేమ ద్వారా మాత్రమే మనం కలగజేయబడింది. కనుక దేవుడు మనల్ని దీవించును గాక. విశ్వాసం ద్వారా ముందుకు వెళ్ళు. ఒకవేళ నీ జీవితంలో ఇంకెవరైనా క్షమించలేకపోతున్నావా, ప్రేమించలేకపోతున్నావా, యేసయ్య ద్వారా నేర్చుకో. యేసయ్య దైవ కుమారుడు, ఆయన పరిపూర్ణంగా జరిగించాడు. మనం కూడా విశ్వాసంతో మనం సేవ చేద్దాం. శత్రువులను ప్రేమించుదాం. హింసించిన వారిని కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మనల్ని అవమానపరిచిన వారిని కూడా క్షమించుదాం. ఈ క్షమాపణ అలాగనే ఈ పవిత్రమైన జీవితం మనకు వచ్చిందంటే దేవుని కార్యమే. అలాగే జీవితంలో ఈ అద్భుతమైన కార్యం చేత జీవించాలని కోరుతున్నాను. మీకోసం ప్రార్థన చేస్తా. ప్రియమైన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ గుడ్ ఫ్రైడే శుభ సందర్భమున అయ్యా, మీరు పలికినటువంటి ఆ 7 మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. మాకు సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ సమాధానం, సంపూర్ణ విమోచన సిలువ కార్యం ద్వారా మాకు జరిగించినందుకు, ఉచితముగా రక్షణ మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. సువార్త చాటెదం రమ్ము సోదరా, యేసుతోటి సాగెదం రమ్ము సోదరి.